ఇంకా ఈ సోకాళ్ళు మహానుభావుడు సుగాలి ప్రీతికి సంబంధించి దీనికి కూడా ఆయన సమాధానం చెప్పాలి. ఆయన ఏమన్నారండి, ఇంతకుముందు సిబిఐకి ఏదో జుజుబీ లెటర్ ఒకటి రాసేశారు, ఆ జుజుబీ లెటర్ వల్ల ఏమవుతుంది సిబిఐకి, వాళ్ళు తీసుకోలేదు వీళ్ళు చేయలేదు అని. అత్యంత ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే 24/9/2025లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సుగాలి ప్రీతి కేసుని సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేస్తూ ఇచ్చినటువంటి జీవో. నేను చదివి వినిపిస్తా. జీవో ఎంఎస్ నెంబర్ 141 డేటెడ్ 24/9/2025. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్, exercise of powers under section 5, investigation of the alleged rape and murder of the Sri Sugali Preeti, crime number 221 of 2017, Kurnool PS, handing over the case to the CBI. ఈ కేసులో సుగాలి ప్రీతి కేసులో పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత, ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్రంలో నడుస్తున్న కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, కేంద్రంలోనూ రాష్ట్రంలోని మూడు గుర్రాల జోడు గుర్రాల సర్కార్ అంటారు మీ విలేకరుల భాషలో, ఈ మూడు ప్రభుత్వాలు ఉన్న ఈ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేస్తూ ఇచ్చినటువంటి కేసు గత సంవత్సరంలో ఇచ్చినటువంటి ఈ జీవోలో ఈ రోజు వరకు సిబిఐ ఎందుకు హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు? మరి గత ప్రభుత్వం ఇచ్చింది జుజుబీ కదా జీవో, మరి మీ ప్రభుత్వం చాలా గట్టి ప్రభుత్వం కదా, తిరగేసి మరగేసి కొట్టేసే ప్రభుత్వం కదా, లా అండ్ ఆర్డర్ని రెండు భుజాల మీద మోసే ప్రభుత్వం కదా, మరి మీ ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోలో సిబిఐకి ఎందుకు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలా? ఎందుకు హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు పవన్ కళ్యాణ్ గారు? మీ ప్రభుత్వం జీవో ఎందుకు హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు? వాట్ ఈస్ ద రీజన్? నిందితులతో మనం లాలుచి పడిపోయినామేంటి? ఏం ప్రాబ్లం లేదు, నేను మీకు అభయం ఇచ్చేస్తాను, లింగంనేనికి రాజ్యసభ ఇచ్చేసాను, మిమ్మల్ని నేను కేసు నుంచి విడుదల చేస్తున్నాను, నేను ప్రకటన చేసిస్తానని చెప్పేస్తారేంటి? చెప్పారా ఏంటి? లేకపోతే మీరే ఇంట్లో జడ్జిమెంట్ కూర్చొని రాసేసి తెలిసిపోయిందా? వెళ్ళి ముందు టైం మిషన్లోకి ముందుకెళ్ళిపోయి రేపొద్దున ఏం జరుగుతుందో కనుక్కున్నారా విచారణ జరగకుండానే? ఈ సోకాల్డ్ పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి ఒక హ్యాబిట్ ఏంటంటే, ఒక మర్డర్ని హ్యాపీగా రిప్రజెంట్ చేయటం. ఇదిగో మొవ్వల సుందరి అని, మొవ్వల నగేష్, ఒక అమాయకమైనటువంటి శ్రీకాకుళంలో ఉన్నటువంటి ఒక అమాయకమైనటువంటి 17 సంవత్సరాల ఇంజనీరింగ్ స్టూడెంట్ని కాలేజీ యాజమాన్యం డ్రగ్స్ అమ్ముతుంటే ఈ అబ్బాయి చూశాడని చంపేస్తే, ఆ కాలేజీ యాజమాన్యం దగ్గరికి వెళ్ళి జనసేన గొడవ చేసి, ఇదిగో జనసేనకు సంబంధించిన బొలిశెట్టి సత్యనారాయణ, నాదెండ్ల మనోహర్, ఈయన ఇప్పుడు ఎంఎస్ఎంఈ డైరెక్టర్ శివశంకర్, నేను పెద్ద ఆఫీసర్ని, తోపుని, తురుంకాన్ని, నిజాయితీ అనే పదం నన్ను చూసే వీళ్ళు పెట్టారు, అసలు ఆ పదం కనుక్కుందే నా పేరు తర్వాత అని చెప్తాడు ఈ మహానుభావుడు. ఈయన శివశంకర్, ఈయన బొలిశెట్టి సత్యనారాయణ. ఈయన గురించి ఏం మాట్లాడొద్దు, ఈయన కొద్దిగా గొప్ప క్రెడిబిలిటీ ఉన్నటువంటి లీడరు. ఇదిగో ఇప్పుడున్నాడు ఈయన. వీళ్ళందరినీ మొవ్వల సుందర్ కేసును మేము చూస్తున్నామని చెప్పి, ఈ మొవ్వల సుందరికి సంబంధించిన ఈ కాలేజీ యాజమాన్యం డైరెక్టర్ని, ఎండీని, చైర్మన్ని ఎవరైనానండి కోట్ల రూపాయలు తీసుకొని పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో జాయిన్ చేసుకున్నారు. నిందితుల్ని పార్టీలో జాయిన్ చేసుకోవటానిక మీరు సమస్యల్ని రిప్రజెంట్ చేసేది? కాబట్టి సుగాలి ప్రీతి పాపం వారి కుమార్తె సుగాలి ప్రీతి చనిపోవటానికి కారణమైన నిందితులు రెడ్డి కాపోయిన కారణంగా వాళ్ళ దగ్గర కోట్ల రూపాయల డబ్బులు తీసుకొని సాక్ష్యాధారాలు మొత్తాన్ని లేవు అనే ఒక నెపంతో, సిబిఐకి ఇచ్చాము అని ప్రపంచానికి చూపించే ఒక నెపంతో, ఒక ట్రైబల్ బాలిక, ఒక ఆదివాసీ బాలిక, 14 సంవత్సరాల బాలికకి న్యాయం చేస్తానని ఉప ముఖ్యమంత్రి అయ్యి ఆ శవం మీద పేలాలు ఏరుకునేటువంటి నీకు అసలు న్యాయం గురించి, నీతి గురించి, నిజాయితీ గురించి, లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడే కనీస అర్హత ఉందా పవన్ కళ్యాణ్? నీకు హెలికాప్టర్లు సప్లై చేయడానికి ఇచ్చి వచ్చినటువంటి లింగంనేని రమేష్కి రాజ్యసభ ఇచ్చినటువంటి నీకు ఒక విలువలు ఉన్నాయా? ఒక సిద్ధాంతం ఉందా?
నీవు నీ ఎమ్మెల్యేని నీ ఎమ్మెల్యే రేప్ చేశాడని ఒక ఆడపిల్ల కేసు పెడితే కనీసం అతని పార్టీ నుంచి సస్పెండ్ చేయి నీవు ఒక 3-man కమిటీ వేసి దాన్ని చక్కగా మ్యానిపులేట్ చేసిన నీవు ఆడపిల్లల భద్రత గురించి మాట్లాడే నైతిక అర్హత ఉందా? నీవా ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రివి? నీవు చెప్తే మేము వినాలా? సంబా రాసుకో అనగానే రాసుకోవాలా? నీ నిజాయితీ గురించి, నీ కులం గురించి, నీ మాటల గురించి నువ్వు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి కాబట్టి నువ్వేం చెప్పినా నడిచిపోద్ది. ఈ 3 సంవత్సరాలు నడిచిపోతుంది. లా అండ్ ఆర్డర్ గురించి ఎవరెలా? లా అండ్ ఆర్డర్ ఉన్నవాడు 40 కార్లు వేసుకొని టాప్ మీద కూర్చొని కాలు ఇలా పెట్టుకొని టీషర్ట్ వేసుకొని ఇలా వస్తాడా సినిమాల్లో లాగా? మోటార్ వెహికల్ రూల్స్కి అది వ్యతిరేకం కాదా? నీకు ఆ రోజు లా అండ్ ఆర్డర్ తెలియలేదా? ఆ రోజే నిన్ను కూర్చోబెట్టి కాళ్ళకి కాళ్ళు కీళ్ళకి కీళ్ళు యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఇప్పించినట్టయితే గత ప్రభుత్వం నీకు ఈరోజు ఈ మాటలు వచ్చాయి కాదు. ఆ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం, చావలేని ప్రభుత్వం. నువ్వు ఇక్కడికి ఆంధ్రాలోకి వస్తారంటే 400 మంది పోలీసులను పెట్టి ఆపటం తప్ప మనం ఏం చేయలే. మాటలకి చేతలకి చాలా తేడా ఉంటుంది. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు దాన్ని తెలుసుకుంటే మంచిది. ఇక సుగాలి ప్రీతి కేసు విషయంలో పూర్తి స్థాయిలో ఫెయిల్యూర్ అయింది మీరు. గత ప్రభుత్వం ఎంతో కొంత వాళ్ళ కుటుంబానికి జస్టిఫికేషన్ చేసే ప్రయత్నం చేసింది. ఒక 5 ఎకరాల పొలం ఇచ్చింది, ఆ పిల్లకి వాళ్ళ ఫాదర్కి జాబ్ ఇచ్చింది, వాళ్ళకి ఏదో బతుకు తెరువు చూపించింది, వాళ్ళకి రావాల్సిన కాంపన్సేషన్ ఇచ్చింది, ఈ కేసును సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేస్తూ ఒక జీవో ఇచ్చింది. ప్రపంచానికి ఎంతో కొంత ఆ కుటుంబం ఈరోజు కొద్దిగా బతికున్నది అంటే కారణం గత ప్రభుత్వంలో చేసిన ఎఫర్ట్స్. మర్డర్ జరిగింది మీ ప్రభుత్వంలో, ఛార్జ్షీట్ చేసింది మీ ప్రభుత్వంలో, ఆధారాలు సేకరించింది మీ ప్రభుత్వంలో, ఆధారాల మ్యానిపులేషన్ జరిగింది మీ ప్రభుత్వంలో. 2017, 2018లో ఆధారాల మొత్తం మ్యానిపులేషన్ జరిగింది మీ ప్రభుత్వంలో. ఆ రోజు 2018లో నీకు చంద్రబాబు నాయుడుతో కొన్ని విభేదాలు వచ్చిన కారణంగా 2018లో బయటకు వచ్చి 2018 నుంచి ఇండిపెండెంట్గా పోరాటం చేసి చంద్రబాబు నాయుడిని పచ్చిబూతులు తిట్టి, నారా లోకేష్ని పచ్చిబూతులు తిట్టి, ఆ రోజు సుగాలి ప్రీతి దొరికింది కదా లడ్డూలాగానే సుగాలి ప్రీతిని తీసేసుకొని కేసుని తీసుకొని లక్షల మందితో వెళ్ళి పోరాటం చేసి ఈరోజు ప్రభుత్వం మారేటప్పటికీ వైసీపీ గవర్నమెంట్లో ఆధారాలు మాయమైపోయినాయి అని చెబితే ప్రజలు నమ్మరా? ఆ ప్రజల నమ్మకాన్ని ఇది కాదమ్మా, ఇది వాస్తవం, ఇది డాన్ రికార్డు ఇలా ఉంటుంది అని చెప్పాల్సిన బాధ్యత ప్రజాస్వామ్యవాదులుగా మా మీద ఉండదా? అంటే నువ్వు సినిమా హీరో కాబట్టి, ఉప ముఖ్యమంత్రి కాబట్టి, లక్షల మంది అభిమానులు ఉన్నారు కాబట్టి మీరేం చెప్తే అది నమ్మేస్తామా? లేకపోతే మీ వెనక మీడియా ఉంది కాబట్టి, మీ వెనక కూలి మీడియా ఉంది కాబట్టి మీ మీడియా ఏది రాసేస్తే అది నిజమైపోతుందా? సుగాలి ప్రీతి మీద డిబేట్ పెట్టండి మీ జనసేన పార్టీ ఆఫీస్లో, నేను వస్తా. పెట్టండి సార్, ఆధారాలు ఎక్కడ మాయమైపోయినా నేను చెప్తా. మీ పార్టీలో ది మోస్ట్ నాలెడ్జబుల్ పర్సన్ ఎవరున్నారు? ఆ పర్సన్ కూర్చోబెట్టండి, మీ అధికార ప్రతినిధిని కూర్చోబెట్టండి సార్. డాక్యుమెంట్లతో నేను వస్తా. ఎక్కడ ఆధారాలు మిస్ అయినాయో చూద్దాం. ఇటుపక్క వైసీపీ వాళ్ళని కూర్చోబెడదాం, ఇటుపక్క జనసేన వాళ్ళని కూర్చోబెడదాం, అటుపక్క తెలుగుదేశం వాళ్ళని కూర్చోబెడదాం, ఇటుపక్క నేను కూర్చుంటారండి. విల్ హ్యావ్ ఏ కామన్ ప్లాట్ఫామ్ టు డిస్కస్. We will explore the issues to the world. అబద్ధాల పునాదుల మీద కట్టినటువంటి జనసేన అధినేత గోడ ఒక్కరోజు కూలిపోతుంది సార్. అది నిలబడదు. మీలో నిజాయితీ లేదు, మీ మాటల్లో నిజాయితీ లేదు. మీరు అబద్ధాల కోట మీద కట్టినటువంటి పునాదులు అవన్నీ ఎంతకాలం నిలబడతాయి? 2029లో ప్రజల బుద్ధి చెప్పరా మీకు? 2029లో కట్టగట్టి కృష్ణానదిలో పడారా మీ పార్టీని? నీకేం పోయింది? రోజుకు నెలకు 100 కోట్లు వస్తేనే దాన్ని తీసుకుని ఏదో ఊరు వెళ్ళిపోతావు ఫ్లైట్ వేసుకొని. పోయేది ఇక్కడ జనసేన కార్యకర్తలు, పోయేది ఇక్కడ నాయకులు. మిమ్మల్ని నమ్ముకొని రోజు బావుబామని మీడియాలో మాట్లాడుతాను. ఒక్కొక్కడికి బడిత పూజ జరుగుతుంది 2029 తర్వాత. రక్షించడానికి మీ జనసేన నాయకుడు కాదు కదా. జనసేన నాగబాబు అక్కడ కూర్చొని జబర్దస్త్ స్కిట్లు వేసుకుంటూ ఉంటాడు. ఆయనేం రాడు. పవన్ కళ్యాణ్ అసలు ఆంధ్రాలోనే కనపడ్డు. ఇప్పుడు తెలంగాణ వాళ్ళు కూడా తంతారు కాబట్టి ఇంకేదో ఊరు వెళ్ళిపోతాడు ఆయన. కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగా ఒక పార్టీ మీద ఒక గౌరవ హోదాలో కూర్చున్నప్పుడు మీరు మాట్లాడే మాటకి కొంత క్రెడిబిలిటీ ఉంచుకోండి. ప్రజలకు అబద్ధాలు వాస్తవాలు చెప్పొద్దు. వాస్తవాలను విశదీకరించడానికి వాచింగ్ డాగ్స్ లాగా మేము ఉన్నాం. నెంబర్ 2, సాయి కృష్ణ. క్లుప్తంగా 5 నిమిషాల్లో చెప్పేస్తాను ఈ కేసు. సాయి కృష్ణ మృతి నిజంగా చాలా సంచలనం సృష్టిస్తుంది. ఈ మృతి వెనుక ఎవరున్నారు అనేది ఇప్పటికే విచారణ కొనసాగుతూ ఉంది. చంపేసి నేను ఆల్రెడీ చెప్పిన విషయాలని నేను జోలికి వెళ్ళాను, కానీ కొత్తగా నా దృష్టికి వచ్చిన విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తాను.
ఇప్పటికే ఈ కేసుని ఈరోజు హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేశాం. పొద్దున్న 9:30కి కేసు ఫైల్ అయింది. బహుశా రేపు అత్యవసర విచారణ స్వీకరించమని రేపు హైకోర్టు చీఫ్ జస్టిస్ గారి ముందు ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఎ మెన్షన్. ఈ కేసుని నేనే ఫైల్ చేశాను. బహుశా రేపు ప్రధాన న్యాయమూర్తి గారు పర్మిషన్ ఇస్తే ఈ కేసు రేపు మధ్యాహ్నానికే విచారణకు వచ్చే అవకాశం ఉంది. నెంబర్ 1. నెంబర్ 2, ఈ కేసులో నా కన్సర్న్ ఏంటి అంటే బాధిత కుటుంబాలు జనసేన నాయకులతోటి అమ్ముడుపోయాయి. బాధిత తల్లిదండ్రులు బాధితులు ఈ కేసులో వాళ్ళకి న్యాయం జరిగింది కాబట్టి ఎటువంటి పోరాటం చేయడానికి ముందుకు రావటంలా. వాళ్ళకి జరిగినటువంటి న్యాయం ప్రజలందరికీ తెలుసు, నేను దాన్ని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సో బాధిత కుటుంబాలన్నీ కూడా ఎవరైతే మొన్నటిదాకా జనసేనకు సంబంధించినటువంటి మెంబర్షిప్ కార్డులు వేసుకొని గైమని అరిచారో వాళ్ళంతా సైలెంట్ అయిపోయారు. సో కాబట్టి ఈ కేసుని నేను సొసైటీ కోణంలోంచి చూస్తున్నా. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగిందని వాళ్ళు ఫీల్ అవుతున్నారు కాబట్టి నేను వాళ్ళ గురించి మాట్లాడను. సొసైటీ యాంగిల్లోంచి చూస్తున్నా. ఒక వ్యక్తిని చంపేసి అతను క్రిమినల్లా కాదా అనేది న్యాయస్థానాలు నిర్ణయిస్తాయి. అతను బతకాలా వద్దా అనేది న్యాయస్థానాలు నిర్ణయిస్తాయి. మన సిస్టమ్ను గౌరవించి ఈ వ్యక్తిని కస్టోడియల్ డెత్ కింద పరిగణించి ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్న వ్యక్తులు ఈ మర్డర్ను చేసి కొత్త కోణాన్ని ఆవిష్కరించి ఆ డెడ్ బాడీని స్క్రీనింగ్ చేయడానికి చేసినటువంటి విన్యాసాలు సభ్య సమాజం యాక్సెప్ట్ చేయాల్సింది కాదు. Please subscribe dot news.